ఫ్రెండ్స్ ఇవాళ టిఫిన్ ఏంటంటే కొద్దిగా పిండి ఉంటే అందులో మళ్ళీ కొద్దిగా గోధుమ పిండి వేసి ఓతప్పంలాగా వేసాను అనమాట. మేమిద్దరమే కదా, పిల్లలు సెలవులకి వెళ్ళారని ఇంకా మేమే కదా అని, అంటే మేము ఫ్రూట్ సలాడ్ లేదంటే కూరగాయ ముక్కలు అలా ఏదైనా తినడానికి ట్రై చేస్తాం. ఇవాళ స్వామి బయటికి వెళ్ళే పని ఉంది, మిరగాయలు శుక్రవారం ఇవన్నీ వస్తాయి అన్నారని ఇంకా పొద్దున టిఫిన్ వేసి ఇంకా టైం చాలా లేట్ అయిపోయింది ఇవాళ అని ఉల్లిపాయ ముక్కలు గట్ట కోసుకుని ఓతప్పంలాగా అయితే వేసాను. ఇందులో ఏంటంటే కాంబినేషను మొన్న వచ్చేటప్పుడు ఆవకాయ పచ్చడితో పాటు టమాటా పచ్చడి కూడా తెచ్చుకున్నాం. మాకాయ పచ్చడి తెచ్చాం. టమాటా పచ్చడి స్వామికి ఇష్టం కాబట్టి ఆయన కావాలన్నారని కొంచెం టమాటా పచ్చడి అయితే వేసాను. ఇంకా చట్నీలు మేమే కదా అని ఇంకేమీ చేయలేదు. ఆయన కొట్టేసి ఆయన పూజ గట్ట అవుతుంది. నేను కూడా ఒకటి వేసుకుని నా పూజా కార్యక్రమాలన్నీ అయ్యాక నేను కూడా వచ్చి అప్పటికే 10 అయిపోయింది. వాళ్ళు చాలా లేట్ అయిపోయింది అనమాట అన్ని పనులు. నాకు ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఇష్టం అనమాట. ఇంకా లాస్ట్లో అట్టుకి ఎన్ని ఉంటే ఇంకా ఉన్నాయని మనే అనమాట. అర్జున్ స్వామికి ఆయనకేగా ఇంకా మిగిలిన ఉల్లిపాయ ముక్కలు గట్ట అన్నీ ఇంకా మేమిద్దరమే కాబట్టి కొంచెం టీ గట్ట అన్నీ లేట్ అవుతున్నాయి. పిల్లలు ఉంటే సందడిగా ఉన్నాం. అలాగే గోల్ సెలవుల్లోనే అమ్మమ్మ దగ్గర ఉంటే అన్నీ కూడా అలవాటు అవుతాయి అనమాట. ఇంత సర్లే గార్డెన్లోకి వెళ్ళేటోడికి ఒక బొబ్బాస్కి అయితే బాగా ముగ్గింది. సరే అని దాన్ని మనం చైనా వాళ్ళకి మళ్ళీ ఏంటది చెట్టు ఉండగానే కొయ్యాలని నిర్ణయించుకున్నాను. ఫేలర్ పట్టుకెళ్ళి ఒకసారి సరే అని అది చాలా బాగుందన్నమాట. కాయ చాలా కలర్ఫుల్గా బాగా వచ్చింది. తెర చూస్తే బుడింగమని చేతిలోకి ఊడిపోయింది. సరే ఊడిపోయింది, ఊరుకుంటామా, అక్కడే కోసేసి అక్కడే తినాలి అని నిర్ణయించుకున్నాను. ఫీల్ చేస్తుంటే బాగుందన్నమాట. మంచి కలర్ వచ్చింది, మెత్తగా కూడా ఉంది. ఇంకా మెత్తగా ఇచ్చేస్తుంది. ఇంకా నెయ్యి ఇంకా కోతులు చూడలేదు, పట్టుకెళ్ళిపోతున్నాను. పక్షులైనా చిల్లులు పెట్టేస్తాయి. నేను అదే అనుకుంటున్నాను, న్యూస్ పేపర్లో చుడదామా అని అనుకున్నాను. కాకపోతే చిన్నగా ఉంది కదా, సరే ఇది కాకపోతే నెక్స్ట్ ఇంకా పైన ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇది స్టార్టింగ్లో కాబట్టి 2 కాయలే కాసింది. ఇంకా పైన నెక్స్ట్ స్టెప్లో 10-15 కాయలు ఉన్నాయి. అప్పుడు కడదాంలే అని ఈసారి కట్టలేదనమాట. కడితే టేస్ట్ కూడా వస్తుందని అంటారు. చూద్దాం నెక్స్ట్ టైము పెట్టినప్పుడు. న్యూస్ పేపర్ అయితే ఇంకొకటి కొయ్యగానే ఇది కూడా రంగు వస్తుంది. ఇంకా 2-3 డేస్లో అది రెడీ అవుతుంది. సరే అక్కడే ప్లేట్లో పెట్టేసుకుంటే గింజలు మాత్రం లోపల ఎన్నో లేవన్నమాట. చాలా తక్కువ ఉన్నాయి. అసలు హైబ్రిడ్ కదా, కాయ కథ చాలా మందంగా ఉందన్నమాట. తినడానికి చాలా బాగుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే అంత గింజ తక్కువ వచ్చినప్పుడు అందులో లూజ్ రాదనమాట. గట్టిగా టేస్టు ఎలా అంటే నాటు కాదు, హైబ్రిడ్ కాదు. అంటే మనం తిన్నప్పుడు వేస్తాం కదా కాయలు గింజలు, అందులో వచ్చినాయి అనమాట. నేను అదే అనుకున్న, ఈసారి ఒక 10 మొక్కలు తెచ్చి వేస్తే బాగుండము అని అనుకుంటున్నాను. ఎందుకంటే వేసవికాలం వచ్చేటప్పటికి స్వామికి అరటిపండు, బొప్పాయికాయ, కొబ్బరి నీళ్ళు ఇలాగ జావులు అన్నీ అనమాట. ఈ మిల్లిగాడ ఉండటం గురించి వేడి చేసేది కదా విపరీతంగా. అందుకే రోజు ఇంట్లో కొబ్బరి బండం కానీ ఇలా బొప్పాయికాయ ముక్కలు ఎక్కువ. ఆయనకి టిఫిన్ సెక్షన్ లాగా మామూలుగా చట్నీలు కూడా చేయను, ఎందుకంటే విపరీతమైన గ్యాస్ నొప్పి వచ్చేస్తుందని నేను పెట్టను. చల్లైన అక్కడ చైనాలోకి అక్కడక్కడ ఆడిచ్చేసాను అనమాట. అదే చూసి నీ తిండి ఏంటి నవ్వుతున్నారు. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియోతో మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్.